వందనాలండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు అంశం దేవునికి ఇష్టమైన వ్యక్తివేనా? మనకిష్టమైన వారి ప్రేమను పొందడానికి లేదా వారు మనల్ని బట్టి ఆనందించడానికి మనం వారి నిమిత్తం ఎన్నో చేస్తుంటాం. ఇంతలో కనిపించి అంతలో వాడిపోయి నీటి బుడగ వంటి జీవితం కలిగిన మనుషులు మనల్ని ఇష్టపడాలి అని, వారి ఇష్టాన్ని పొందాలి అని వారి కోసం ఏవేవో చేసి మన కోసం ప్రాణం పెట్టిన, మన పాప శాపభారాన్ని తొలగించిన దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలి అంటే నేను ఏం చేయాలి అని ఎప్పుడైనా ఆలోచించండి. నేను మరణిస్తే మన కోసం ఏడ్చి తర్వాత కొద్ది రోజులకే మనల్ని మర్చిపోయేవారే మనుషులు. కానీ యేసయ్య మాత్రం మనకి మహిమ శరీరాన్ని అందించి యుగయుగాలు ఆయనతో జీవింపచేస్తారు, నివసింపచేస్తారు. అందుకే అలాంటి దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసుకుని ఆ రీతిగా జీవిద్దాం. తన స్వకీయ జనముగా మనం ఉండాలి అని ఆయనకి ఇష్టం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టం కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామం నిమిత్తం తన జనులను ఆయన విడనాడు. 1 సమూయేలు 12:22. అందుకే తన అనాది సంకల్పం చొప్పున పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎఫెసీ 1:6. మరి రక్షింపబడిన నేను ఆయన స్వకీయ జనముగా ఈ లోకములో జీవిస్తున్నామా, లేక ప్రాచీన స్వభావాన్ని విడవక ఇంకా కొంచెం లోకంలో కొంచెం దేవునిలో ఉంటున్నామా? విశ్వాసముగా ఉండుట ఆయనకిష్టం. మన పూర్ణ హృదయంతో మనం ఆయన యందు విశ్వాసం ఉంచుట దేవునికి ఇష్టం. కపెర్నహూములోని వారు ఆయన యందు విశ్వాసం ఉంచకపోవడం వలన యేసుక్రీస్తు ప్రభు అక్కడ తన మహిమ కార్యాలు చేయడానికి కూడా ఇష్టపడక అక్కడి నుండి వెళ్ళిపోయారు. తన శిష్యులు అవిశ్వాసులుగా ఉండుట ఇష్టం లేక వారిని ఎన్నో మార్లు వారి అవిశ్వాసమును బట్టి వారిని గద్దించారు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. హెబ్రీ 11:6. మరి ఈనాడు మన విశ్వాసం ఎలా ఉంటుంది? దేవుని యొద్దకు వస్తున్నాం కదా, మరి ఆయన మన ప్రార్థన ఆలకిస్తారు, మన కోసం తన కార్యాలు చేస్తారని విశ్వసించే వారిగా ఉంటున్నామా, లేక అవిశ్వాసంతో జీవిస్తూ ఉంటున్నామా? మూడవదిగా నీతి న్యాయం అనుసరించి జీవించుట దేవునికి ఇష్టం. అనేక సార్లు ఈ లోకంలోని నీతిని బట్టి లేదా మన స్వనీతిని బట్టి మనం జీవించాలని ప్రయత్నిస్తుంటాం. కానీ మన నీతి దేవుని యందు మురికి కొట్టటువంటిది. అందుకే మనం ఆయన నీతి న్యాయం అనుసరించి జీవించాలని ఇష్టపడుతున్నాం. అలాగే దేవునికి మనం ఇచ్చే కానుకల కంటే మనం నీతి న్యాయం అనుసరించి జీవించడం ఎక్కువ ఇష్టం. నీతి న్యాయం అనుసరించి నడుచుకున్నట బలులు అర్పించడం కంటే యెహోవాకు ఇష్టం. సామెతలు 21:3. ఏలయనగా న్యాయం చేయట యెహోవా నాకు ఇష్టం. యెషయా 61:8. మరి ఈ రీతిగా దేవుని ప్రేమను అర్థం చేసుకో ఆయనకి ఇష్టమైన వారిగా జీవించుటకు ప్రయత్నిస్తున్నామా, లేక మనుషుల వెంట పడుతూ వారికి నచ్చినట్లుగా ఉండుటకు తాపత్రయపడుతున్నామా? ఒకసారి పరీక్షించుకుందామా? ఈ మాటలు మిమ్మల్ని ధైర్యపరిచినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.